చరిత్రలో. అయితే కానీ దేవుడు ఏం చేసిండు? మనుషులు వెలివేసిన వ్యక్తినే దేవుడు గొప్ప చేసిండు. హల్లెలూయా. అంటే దావీదు ఉద్దేశాలు ఏమున్నాయంటే, నేను దేవుని కొరకు మందిరం కడతా, దేవుని కొరకు స్తుతించేవాడిని పెట్టింది దావీదు. ఫస్ట్ స్తుతించేవాడిని పెట్టింది ఎవరైనా దావీదే. ఆమెన్. ఆ యొక్క మందాసం వచ్చి అన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ ఎవరు కూడా పెట్టలే. స్తుతించేవాడిని పెట్టింది ఎవరైనా దావీదే. హల్లెలూయా. ఎన్నిక చేశాడు. ఇక దేవుని కొరకైనా నువ్వు మందిరం కట్టకని దేవుడు చెబితే ఆ డబ్బునంతా, ఆ ధనానంతా సమకూర్చాడు దావీదు. అంటే ఆయన ఎందుకొరకు జీవించాడంటే, దేవుని ఉద్దేశాలు నా జీవితం ద్వారా నెరవేర్చబడాలని జీవించాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరి దావీదు సక్సెస్ఫుల్ రాజా లేకపోతే అన్సక్సెస్ఫుల్ రాజా?